ఇక్కడ స్థిరపడ్డ పక్క రాష్ట్రాల వారిని హక్కున చేర్చుకున్నాడు. రామోజీరావును పక్క రాష్ట్రం పోలీసులు అరెస్టు చేసేందుకు వస్తే నా రాష్ట్రం నుంచి ఎవరిని అరెస్టు చేయడానికి వీలు లేదని రామోజీరావు మీద చెయ్యి కూడా పడకుండా కేసీఆర్ అడ్డుకున్నాడు. బీఆర్ఎస్ మాజీ ఎంపీ నామా రాగేశ్వరరావు ఒక్క విషయం మటుకు ఇక్కడ చెప్పదలుచుకున్నా. ఆయన అందరిని కూడా అక్కో చేసుకున్నాడు. ఎవరొచ్చి హైదరాబాద్ నుండి సెటిల్ అయినా కూడా అందరిని కూడా బ్రహ్మాండంగా చూసుకున్నాడు. ఒకరోజు నేను కేసీఆర్ గారు ఏమంటున్నా, ఆ రోజున ఆయన గారు ముఖ్యమంత్రికి ఉన్నాడు, నేను ఎంపీగా ఉన్నా. రామోజీ గారిని హరెస్ట్ చేయడానికి మఫ్టీలో వేరే రాష్ట్రం నుంచి మనుషులు వచ్చిర్రంటే నేను అక్కడ ఉన్నా, నా కళ్ళారా చూసిన. ఆయన ఒకటే అన్నాడు, నా రాష్ట్రం నుంచి ఎవరిని కూడా తీసుకుపోవటానికి ఒప్పుకోం, ఎవరు కూడా ఇక్కడ నుంచి టచ్ చేయడానికి వీల్లేదని చెప్పేసేసి ఆ రోజున గంటన్నర సేపు ఆ రోజున రామోజీరావు గారు మహానుభావుడు, ఆయన ఒంటి మీద చెయ్యి పడకుండా కాపాడినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. ఇది నా కళ్ళారా చూసిన. ఇవాళ మాయమాటలు మోసం మాటలు మాట్లాడుకుంటూ పదవుల గురించి పార్టీ మారండి, అది మీది. కాకపోతే మీరు ఇక్కడ మట్టికి ఇక్కడికి వచ్చి ఇష్టం వచ్చేట్టు మాట్లాడటం కరెక్ట్ కాదని చెప్పుకుంటూ ప్రజలందరినీ కోరుకుంటున్నా. ఖచ్చితంగా కూడా ఇప్పటికే ప్రజల యొక్క ఆశీర్వాదం కేసీఆర్ గారికి ఉంది, సునీతమ్మ గారికి ఉంది. మంచి మెజార్టీతో ఖచ్చితంగా కూడా మీకు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.